హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. సమ్మర్ వెకేషన్కి విజయవాడ వచ్చాం కదా, ఇంకా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అమ్మ చేతి వంట ఏంటి, ఆ రెసిపీస్ ఏంటో చూసేయండి. వేడివేడి అన్నం, పప్పుచారు, ములక్కాడలు వేసి, అలాగే తోటకూర, పొడికూర అనమాట, కందిపప్పు, వడియాలు, ఊరమిరపకాయలు వేసి కూర సూపర్ ఉంటుంది. అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి, కందిపొడి, అలాగే నువ్వుల పొడి అనమాట. మా పిల్లలు వస్తున్నారంటే కందిపొడి, నువ్వుల పొడి రెడీగా ఉండాలి ఎక్కడైనా. అలాగే వడియాలన్నమాట, అప్పడాలు, వడియాలు, ఇంట్లో పెట్టినవి అవన్నీ, ఊరమిరపకాయలు, కారపొడి, అలాగే మామిడి పళ్ళు, సమ్మర్ స్పెషల్, అలాగే కుండలో కమ్మని పెరుగు, వడగట్టకుండా ఉండడానికి సబ్జా వాటరు, అలాగే ఎండు ఖర్జూరాలు నానబెట్టేసుకుని అవి తాగిస్తే పసిపిల్లలకి కూడా చాలా మంచిదన్నమాట, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే గోంగూర రోటి పచ్చడి, నిలవ పచ్చడిలాగా మనకి పులిహార గోంగూర అంటారు కదా, అలా వేసింది. అలాగే నెయ్యి. ఇదన్నమాట మా మెనూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.